నెల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఉచ్చి కూటమి ప్రభుత్వం చేస్తున్న బ్రాహ్మణ సంక్షేమాన్ని గణాంకాలతో సహా సోదాహరణంగా వైసీపీ విమర్శలను తిప్పికొట్టారు. వైసీపీ ప్రభుత్వంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ను బీసీ కార్పొరేషన్ లో కలిసి ఈ రోజు సిగ్గు లేకుండా మాట్లాడడం వైసీపీ అవివేకానికి నిదర్శనమని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలోని రాష్ట్ర దేవాదాయ శాఖ మాజీ సలహాదారు జ్వాలంపురం శ్రీకాంత్ నిన్న నెల్లూరులో ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ మోసం చేసింది, బ్రాహ్మణ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేసింది అని మాట్లాడడం జరిగింది. వైసీపీ పార్టీ వాళ్లకు ఒకటే సవాల్ చేస్తున్న బ్రాహ్మణ కార్పొరేషన్ స్థాపించింది ఎవరు, ఏ ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు గారు 2015లో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దేశంలోనే విస్తృతంగా ఎక్కడ జరగని విధంగా బ్రాహ్మణ సంక్షేమానికి అనేక పథకాలు పెడితే వాటిని బ్రాహ్మణ సామాజిక వర్గంతో అనుబంధంగా ఉన్నటువంటి దేవాదాయ శాఖతో నిర్వహిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతోనే 2019లో బ్రాహ్మణులకు చేసినటువంటి ఘోరమైన మోసం బ్రాహ్మణ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ లో విలీనం చేయడం. వైసీపీ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ సలహాదారుగా పనిచేసినటువంటి జ్వాలాపురం శ్రీకాంత్ అనే ఆయన నెల్లూరుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అమాయకపు బ్రాహ్మణులను కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు, వాళ్ళ యొక్క సంక్షేమాన్ని మధ్య మాటలతోటి ఓట్లు వేయించుకొని వాళ్ళ సంక్షేమాన్ని గాలి కుదిలేశారని చెప్పిపోయాడు. ఈ రాష్ట్రంలో ఆయన ఒక్కడే మాట్లాడుతున్నాడు, అప్పుడప్పుడు అక్కడక్కడ వచ్చి ఎవరికి మాట్లాడడానికి కూడా అవకాశం లేని విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమాన్ని చేస్తున్నది. మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో బ్రాహ్మణ సంక్షేమం కోసం ఆ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పూర్తి స్థాయిలో అమలు పరుస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వం 2015లో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఈ దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలో బ్రాహ్మణులకు కార్పొరేషన్ లేదు. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసి దేవాదాయ శాఖ యొక్క పరిపాలనలో అర్చకులు, పురోహితులు, బ్రాహ్మణులకు సంబంధించినటువంటి శాఖ దేవాదాయ శాఖ కాబట్టి దేవాదాయ శాఖ నిర్వహణలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఉండాలని చెప్పి ఆ రోజు అనేక పథకాలతోటి ఈ దేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయడం జరిగింది. 2015-19 కాలంలో దాదాపు 375 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి ఆనాడు కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణ సంక్షేమం చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు 2019లో. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే బ్రాహ్మణ కార్పొరేషన్ దేవాదాయ శాఖలో ఉండిందో ఆ దేవాదాయ శాఖ నుంచి తీసి బీసీ కార్పొరేషన్లో విలీనం చేసి ఏవైతే ఆనాటి వరకు ఇస్తున్నటువంటి పథకాలు ఏమున్నాయో అన్నిటినీ రద్దు చేసి నవరత్నాలని పెట్టాడు. ఆ బీసీ కార్పొరేషన్లో విలీనం చేసినటువంటి దానివల్ల అనేక మంది అర్చకులు కానీ, పురోహితులు కానీ, బ్రాహ్మణ సామాజిక వర్గం కానీ తీవ్రంగా నష్టపోయిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గుంపులుగా దర్శనానికి పోతున్నారు. ఈరోజు పోండి టీటీడీకి. బిఆర్ నాయుడు గారి నేతృత్వంలో, కమిటీ నేతృత్వంలో ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ఎంత ప్రశాంతంగా దర్శనాలు కానీ, అన్నదానశాలలు, వెంగమాంబ అన్నదాన ట్రస్ట్ ఆ శాలలో వెంకటేశ్వర స్వామి అన్నప్రసాద వితరణలో ఏ భక్తుడినైనా అడిగి తెలుసుకుంటే ఒక్కసారి చెప్తారు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఈ 5 సంవత్సరాలు లేదు, పాత 5 సంవత్సరాలు లేదని చెప్పి. ఈ విధంగా చేస్తూ ఉంటే ఏవి చెప్పాలనో ఏదో ఒక బురద జల్లి డైవర్ట్ చేయాలనేటువంటి డైవర్షన్ రాజకీయాలకి చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఈరోజు
పుష్కరాలకి రాబోతున్నాయి. పుష్కరాలు నిజంగా ఏ పుష్కరాలు వచ్చినా కానీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే వస్తున్నాయి. భగవంతుడు కూడా ఆ పుష్కరాల్లో సేవ చేసేటువంటి అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఈనాడు కూటమి ప్రభుత్వమే కల్పించాడు. గోదావరి పుష్కరాలకి ఎవరైతే ఏర్పాట్లు చేస్తూ పురోహితులు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా ఐడి కార్డులు ఇస్తూ బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా చేస్తున్నటువంటి సందర్భం ఈరోజు ఉంది. ఆయన అడిగాడు, బిఆర్ నాయుడు తెలుగుదేశం వాళ్ళు ఎప్పుడూ ఒక మాట చెప్తుంటాడు, గుడ్డి గాడిదకు పழுదు అవుతున్నారని. మేము గుడ్డి గాడిదలకు పழுదు అవుతున్నామో చేస్తున్నామో జనానికి తెలుసు. నువ్వేమన్నా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో బొచ్చు కుక్కలకు బొచ్చు కత్తిరిస్తున్నావా అని అడుగుతున్నా. ఇన్ని జరిగితే దేవాదాయ శాఖ కార్యదర్శిగా నువ్వు ఉన్న రోజున రథాలు తగలబెడితే, విగ్రహాలు నరికితే, నందులు దొంగతనంగా తీసుకుపోతే కనీసం ఒక్క మాట మాట్లాడని వ్యక్తివి. ఆ రోజు కర్నూలు జిల్లాలో, నీ పక్క జిల్లాలో అర్చకుని శివాలయంలో నీ కమిటీ సభ్యుడు, దేవాలయ కమిటీ సభ్యుడు శివాలయం గర్భగుడిలో పోయి బెల్ట్ తీసి బాధ్యతే కనీసం ఒక్క మాట మాట్లాడారా మీరని అడుగుతున్నా. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వాన్ని అనవసరంగా విమర్శిస్తే రాష్ట్ర ప్రజలు, బ్రాహ్మణ సామాజిక వర్గం సహించదని తెలియజేస్తూ, ఏది ఏమైనా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ద్వారానే బ్రాహ్మణ సంక్షేమం జరుగుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక ఎవరైనా ఈ విధంగా మాట్లాడితే ధీటైన సమాధానం చెప్తామని, గట్టిగా బుద్ధి చెప్తామని తెలియజేస్తా ఉన్నాం. ఏ విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే అర్చకులు ఉన్నారో, చిన్న స్థాయి, కింది స్థాయి అర్చకులు, చిన్న దేవాలయాల్లో పనిచేసే వాళ్ళకి ధూపదీప నైవేద్యం కింద 5,000 రూపాయలు ఇస్తున్నటువంటి దాన్ని ఒకేసారి 10,000 రూపాయలకు పెంచినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఈ జిల్లాలో దాదాపు ఈ విధంగా DDNలో 450 మంది అర్చకులు ప్రయోజనం పొందుతూ ఉన్నారు 10,000 రూపాయల లెక్కన. అదేవిధంగా చిన్న దేవాలయాలు 50,000 రూపాయలకు ఆదాయం ఉన్నటువంటి దేవాలయాల్లో 10,000 రూపాయలు జీతం ఇస్తున్నటువంటి అర్చకులకు ఒకేసారి 15,000 రూపాయలు పెంచినటువంటి సందర్భం ఈ కూటమి ప్రభుత్వంది. తద్వారా నెల్లూరు జిల్లాలో 120 మంది అర్చకులు 10,000 నుంచి నెలకు 15,000 రూపాయల జీతం తీసుకుంటున్న సందర్భం కూటమి ప్రభుత్వం చేసిందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. చేయలేదు, బ్రాహ్మణులను మోసం చేసిందని చెప్పినటువంటి వ్యక్తికి ఒకటే సమాధానం చెప్తున్నాం. ఆయనకైతే సమాధానం చెప్పాల, అడిగాడు కాబట్టి కూటమి ప్రభుత్వం తరపున ఈరోజు సమాధానం చెప్తున్నాం. ఏదైతే బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత తల్లికి వందనం లాస్ట్ ఇయర్ 2025-26 సంవత్సరంలో 27,69,39,000 రూపాయలు 10th క్లాస్ లోపల చదువుకున్నటువంటి బ్రాహ్మణ పిల్లలందరికీ ఈ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. 27,69,39,000 రూపాయలు. 10th తర్వాత ఏదైతే ఇంటర్మీడియట్ కానీ, బీటెక్ కానీ, ఇతరత్ర పోస్ట్ మెట్రిక్ వాళ్ళకి 11,74,13,120 రూపాయలు 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేపు 24వ తేదీ మరలా తల్లికి వందనం ఇదే విధంగా ఏర్పాటు చేయబోతున్నారు. దానితో పాటు ఏదైతే పెన్షన్లు ఉన్నాయో ఈ రాష్ట్రంలో పేద బ్రాహ్మణులకు, ఆ పెన్షన్లని దాదాపు 41,000 మందికి 21 కోట్ల రూపాయలు ప్రతి నెల ఇస్తున్నారు. 21 కోట్ల రూపాయలు ప్రతి నెల ఇస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. దానితో పాటు ఈరోజు ఏ కార్పొరేషన్కు లేనటువంటిది, రాష్ట్రంలో చాలా కార్పొరేషన్లు ఉన్నాయి, ఏ కార్పొరేషన్కు లేని విధంగా ఆనాడు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఆనాటి మేనేజ్మెంట్ దీనికి అనుబంధంగా ఒక సహకార సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ క్రెడిట్ సొసైటీ. దాని ద్వారా 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాల్లో 14,397 మందికి 113,1,59,850 రూపాయలు ఈ రోజున
రాష్ట్ర ప్రభుత్వం రుణాల రూపంలో, సూక్ష్మ రుణాల రూపంలో కానివ్వండి, ఇతరత్ర మార్టిగేజ్ రుణాలు కానివ్వండి, ఇల్లు కట్టుకోవడానికి లేదా పర్సనల్ లోన్స్ కానివ్వండి, ఈరోజు ఎవరైతే అవసరపడినటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కార్పొరేషన్తో పాటు క్రెడిట్ సొసైటీ ద్వారా కూడా ఈ విధంగా సహాయం అందిస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు మీరు అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమీ చేయలేదు, మేము చాలా చేశాం, అర్చకులకు సంక్షేమం చేశాం, దేవాలయాలు రక్షించాం అని చెప్పాడు.